పవన్ ఇక ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఇటు అటవీ భూములను కావచ్చు లేదంటే మైన్ కావచ్చు ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నిజంగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి దగ్గర కూడా మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి. సో ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఒక పాపాల చిట్టా మొత్తం కూడా కూటమి ప్రభుత్వం బయట పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పెద్దిరెడ్డి భూ అక్రమాలపై ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి. పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి అటవీ భూములను రక్షించలేని వారిపై చర్యలు కూడా తీసుకోవాలంటూ నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడిన పరిస్థితి. అటవీ భూములను ఆక్రమించిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ పైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా విజిలెన్స్ డీజీ నివేదిక అనుగుణంగా కూడా పూర్తిగా చర్యలు తీసుకోవాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇక చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ అటవీ భూములతో పాటు ఇటు బుగ్గమఠం మనం చూసాం. బుగ్గమఠంలో దాదాపుగా 9 ఎకరాలు అంటే 4 ఎకరాలు కొనుక్కున్నానని చెప్పారు. ఇంకో 5 ఎకరాలు దాదాపుగా దాంట్లో కబ్జా చేసినటువంటి పరిస్థితులు. సో దీనికి సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పుడు పెద్దిరెడ్డి మెడకు చుట్టుకుంటున్నటువంటి పరిస్థితులు. పూర్తిగా భూములను పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఆక్రమించేసింది దీనికి సంబంధించి అంటూ కూడా చాలా ఆరోపణలు వస్తాయి. దానికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం కావచ్చు ఇటు చాలామంది దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీలు కూడా జరుగుతున్న పరిస్థితులు. ఇక పూర్తి ఆరోపణలపై విచారణ చేపట్టి నివేదిక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ కూడా ఇచ్చారు. అటవీ భూములను రక్షించలేకపోయినటువంటి అధికారులను గుర్తించి వారిపైన కూడా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే అటవీ భూముల్లో మనం చూసాం గతంలో అక్కడ ఫామ్ హౌస్ కూడా కనిపించింది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని బయటపెట్టిన పరిస్థితి. ఫామ్ హౌస్ పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ కట్టారు. ఎవరు అటవీ భూమిలో పెద్దిరెడ్డికి సంబంధించింది. అయితే ఆయనను ప్రశ్నించినప్పుడు అదంతా కూలీల కోసం లేదంటే ఇక్కడికి అడవికి వచ్చేటటువంటి మేకలు కాసుకోవడానికో లేదంటే వాళ్ళు సేద తీరడానికి కట్టామని చెప్తున్నారు. చాలా పెద్ద ఎత్తున అది మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున ఒక పెద్ద ఫామ్ హౌస్ కట్టారు. ఆ ఫామ్ హౌస్ మాత్రం వాళ్ళ కోసం అని చెప్పి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తిగా దీనికి సంబంధించి ఆక్రమించిన వాళ్ళ పైన కూడా క్రిమినల్ చర్యలతో పాటు అటవీ పర్యావరణ చట్టాలను అనుసరించి కేసులు కూడా నమోదు చేయాలని నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. క్రిమినల్ చర్యలు అంటే చాలా పెద్ద విషయం. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పుడు ఒక్కొక్కటిగా ముందు కదులుతున్న పరిస్థితి. మరి చూడాలి. గత కొద్ది రోజులుగానే నాకు చెయ్యి విరిగింది. మరి పెద్దిరెడ్డి గారికి చెయ్యి అయితే విరిగినటువంటి పరిస్థితి. ఆయన మరి ఇప్పుడు కోలుకున్నారా లేదా ఇంకా దానికి సంబంధించిన అప్డేట్ అయితే రాలేదు. కానీ సో ఇదొక అంశం. అదేవిధంగా మనం చూడొచ్చు శేషాచలం అడవిలో కూడా ఇష్టానుసారంగా మొత్తం కూడా దాంట్లో ఎర్రచందనాన్ని కూడా స్మగ్లింగ్ చేశారనే ఆరోపణలు, అక్కడి నుంచి కొట్టేశారనే ఆరోపణలు కూడా చాలా వచ్చిన పరిస్థితులు. నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి మంత్రుల్లో ఎవరికి కూడా అన్ని ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాల్లో ఎవరికి ఈ అటవీ కావచ్చు ఈ గనులకు సంబంధించి 2 శాఖలు ఒకరికే ఇచ్చినటువంటి సందర్భం ఎక్కడా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఇప్పుడు ఈ గతంలో అటవీ కావచ్చు ఈ గనులకు సంబంధించి 2 పెద్దిరెడ్డికి అప్పజెప్పినటువంటి పరిస్థితి. అంటే దాంట్లో పర్మిషన్లు తీసుకోవడం కొట్టేయడం ఈ 2 ఒకరికే అప్పజెప్పారు అనే విమర్శలు కూడా వస్తున్న పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా మనం చూసాం. ఈ పూర్తిగా శేషాచలం అడవుల్లో ఎక్కడా పోలీసుల కూంబింగులు కనపడలేదు. ఎక్కడా ఎర్రచందనాన్ని దొంగలను పట్టుకున్నామని చెప్పి ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎక్కడా కూడా మీడియా సమావేశాలు పెట్టినటువంటి పరిస్థితి లేదు. అంటే ఎక్కడా ఏమి దొరకట్లేదు. అంతా కొట్టేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యం. ఆ తర్వాత చాలా వన్యమృగాలు కూడా అటవీ నుంచి కూడా ఇటు నడకదారి తిరుమలకు వెళ్ళే నడకదారి మార్గానికి రావడం ఇవన్నీ కూడా అందుకే అక్కడ కొట్టేస్తున్నారు కాబట్టి బయటకు రావడం ఇట్లా జరిగినటువంటి పరిస్థితులు ఇవన్నీ ఒక అంశం. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో మదనపల్లి ఆఫీసులో కూడా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసులో కూడా ఫైల్స్ దహనమయ్యాయి. దాంట్లో పెద్ద ఎత్తున పూర్తిగా అవన్నీ కూడా పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే భూములకు సంబంధించా లావాదేవీలా ఇవన్నీ మళ్ళీ మనమే వస్తామనే భరోసాతో అన్నీ అట్లాగే పెట్టేసిన పరిస్థితి. అవి ఎక్కడ చిక్కుతాయో అని చెప్పేసి అక్కడ ఆ ఫైళ్ళు కూడా కాల్ చేశారు అనే విమర్శలు మాటలు కూడా చాలా వినిపించాయి. చాలామంది చెప్పారు. సో దానికి సంబంధించిన కేసు కూడా నడుస్తూ ఉంది. అదేవిధంగా పూర్తిగా చుక్కల భూములు కావచ్చు ఇవన్నీ కూడా కొట్టేసిన పరిస్థితులు కనిపించాయి. అన్నీ తానై వ్యవహరించినటువంటి పెద్దిరెడ్డికి ప్రస్తుతం ఉచ్చు బిగుస్తున్నటువంటి పరిస్థితులు. కూటమి ప్రభుత్వం ఇంకా ఒక్కొక్కటిగా అడుగులు ముందుకేస్తూ ఉంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే నిన్న చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఆయన అటవీ శాఖను చూసుకుంటా ఉన్నారు. సో దానికి సంబంధించి పర్యావరణం కావచ్చు అనుమతులు ఇవన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నటువంటి పరిస్థితులు. సో ఈ నేపథ్యంలో మరి పెద్దిరెడ్డి చేసినటువంటి పాపాల చిట్ట పగలబోతోంది, పుట్ట పగలబోతోంది, ఇక ఖచ్చితంగా ఉచ్చు బిగుస్తోంది అనే మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు
టీడీపీ పార్టీ అధికార